పట్టణానికి చెందిన న్యాయవాది ఖాదర్ హుస్సేన్పై దాడికి నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలను ధరించి దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాది ఖాదర్ హుస్సేన్పై ధర్మరాజుల చిన్నకేశవులు అనే వ్యక్తి అకారణంగా గొడవ పడ్డారని న్యాయవాదులు ఆరోపించారు. ఎంతగా సంయమనం పాటించినప్పటికీ దాడికి పాల్పడటం 50 మందిని పిలిపించుకొని ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులను చేశారని, చంపుతామని బెదిరించారని తెలిపారు. ఒక గూండాలా వ్యవహరించారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించామని, నిందితులకు శిక్ష పడే వరకు కృషి చేస్తామని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం, కార్యదర్శి అప్పలకిషోర్, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, మందలపు వేణుగోపాలరావు, మావిడాల శ్రీనివాసరావు, షేక్ ఫిరోజ్ పాషా, గుంటి సురేష్, హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్లో మంచి వ్యక్తిగా పేరున్నటువంటి షేక్ ఖాదర్ హుస్సేన్ గారిని ధర్మరాజుల చెన్నకేశవులు అనేటువంటి వ్యక్తి అకారణంగా దూషించటం, కారణం లేకుండా ఆయనపై దాడి చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికి కూడా న్యాయవాది హుస్సేన్ గారు చాలా సంయమనం పాటించి, ఎందుకయ్యా నీ దారిని నువ్వు వెళ్ళక అనవసరంగా మాట్లాడతావు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరలా కొద్దిసేపటికి ఈ ధర్మరాజుల చెన్నకేశవులు అనేటువంటి వ్యక్తి ఒక 20-30 మందిని తీసుకొని సుమారు 50 మందిని తీసుకొని ఒక గూండా ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అదే విధంగా ఆయన ఇంటి మీద దాడి చేసి హుస్సేన్ని కొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయటం, మరి ఆ విధంగా చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే న్యాయవాది వృత్తిలో న్యాయవాదులు వారి యొక్క వృత్తిని చేసుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు మరి మనకి గోచరిస్తూ ఉన్నాయి. నమస్కారం అండి. నిన్న ఖాదర్ హుస్సేన్ గారి లాయర్ గారి మీద చెన్నకేశవులు అనే అతను దౌర్జన్యంగా, అక్రమంగా, అజాగ్రత్తగా బండి నడిపి అతని ప్రమాదం సంభవించే పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణని ఆసరాగా తీసుకుని మరి అతని అనుచరుల్ని అందరినీ కూడా 50 మందిని తీసుకొచ్చి ఇల్లంతా పగలగొట్టేసి అతని మీద దాడి చేసి చంపే ప్రయత్నం కూడా చేశారు. అతను కానీ అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా అటువంటి ప్రమాదం జరిగి ఉండేది. కాబట్టి న్యాయవాదుల పట్ల ఇద్దరికీ తెలిసిన అతనే హుస్సేన్, అతను తెలియని అతను కాదు. హుస్సేన్ న్యాయవాది అని కూడా తెలిసినప్పటికీ కూడా అటువంటి దుశ్చర్యకి పాల్పడి న్యాయవాదుల పట్ల అతనికుండా మరి ఈర్ష్యాభావాన్ని, ద్వేషాన్ని, అట్లా లెక్కలేనితనాన్ని ప్రదర్శించి మరి న్యాయవాది వృత్తిలో ఉండే వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా అతని ప్రవర్తన ఉంది. పోలీసు వారు కూడా దాన్ని ప్రత్యేకంగా చూశారు, అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసు వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని, మరి న్యాయవాదులకు రక్షణ చట్టం మరి తొందరలో ప్రభుత్వాలు కల్పించి న్యాయవాదులకు పరిరక్షణ కల్పించాలని, మరి హుస్సేన్ కుటుంబానికి కూడా మరి కొంతకాలం హుస్సేన్కి కానీ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్. ఖాదర్ హుస్సేన్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని తెనాలి బార్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న విషయం మరి అంతమందిని పోగు చేసి మరి అతని మీద, అతని కుటుంబ సభ్యుల మీద, అతని ఇంటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళ వైఫ్ని దుర్భాషలాడి, కొడుకుల్ని కొట్టి ఎంత అరాచకం సృష్టించారంటే నిన్నటి రోజున చాలా దురదృష్టకరం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతా ఉన్నా, దీని మీద మీరు మంచి దర్యాప్తు చేయండి. నిందితులు అయితే ఎవరెవరున్నారో అందరినీ కూడా దాదాపు 50 నుంచి 70 మందిని ఇంటి మీదకి వచ్చి గలాట చేసిన అందరినీ కూడా గుర్తించి తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఉందో పోలీసు వారు ఎవరు ఉంటారో తగు రక్షణ హుస్సేన్ కుటుంబాన్ని కల్పించి, దోషి ఎవరో చెన్నకేశవులు ఉన్నాడు వెంటనే అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేసి తగు రక్షణ ఆ కుటుంబాన్ని కల్పించాలని, మరి ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది. అందుకని ప్రభుత్వానికి మరి తెలియజేసేది ఏంటంటే వెంటనే పోలీసు వారు స్పందించి హుస్సేన్ కుటుంబాన్ని తగు రక్షణ కల్పించి, లేకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని